ఈ చట్టాల మీద గౌరవం ఉన్నట్టు వాళ్ళు ఎక్కువ శాసనసభకు పోతలేరు, చట్టాల మీద గౌరవం లేని వాళ్ళు ఎక్కువ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అదే పరిస్థితి ఉన్నది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు జరుగుతుంటే కూడా ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతి క్షణం ప్రజల పక్షం. దేశవ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదుల మీద భౌతిక దాడులు తిరుగుతూ కూడా అనేక ప్రాణాలు అయితే లాయర్లు కోల్పోయారు. దానికి సంబంధించి కూడా అంటే న్యాయ వ్యవస్థ చట్టాల పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తుల మీద కూడా న్యాయవాదుల మీద కూడా భౌతిక దాడులకు దిగుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈరోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బార్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో కూడా అక్కడ ధర్నా చేస్తుంది. దానికి సంబంధించి కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ యొక్క భౌతిక దాడులను ఎలా చూడొచ్చు, అసలు దీన్ని అడ్డుకోవడానికి అసలు దీనికి అడ్డుకట్ట ఏంటి, అసలు ఏం చేస్తే బాగుంటుంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపైన దాడులు అనేవి పరంపరగా కొనసాగుతున్నాయి. మొన్నటికి 15 రోజుల క్రితం స్వప్న, అంతకుముందుకు సిద్దిపేట బార్ అసోసియేషన్కి సంబంధించిన అశోక్ పైన, నిన్నటికి నిన్న ఖాదీర్ హత్య. ఈ విధంగా అంతకుముందు కూడా అనేక వామన్ రావు కానీ అనేక మంది న్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఈ విధంగా దాడులు హత్యలు అనేది ఈ పరంపర కొనసాగుతుంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే న్యాయవాదులకు రక్షణ చట్టం అనేది తప్పనిసరి. ఎందుకంటే అనేక మంది ప్రజాప్రతినిధుల కేసులు కానీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కానీ రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ కూడా న్యాయ వ్యవస్థ పైన ఆధారపడే పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థకు లోబడే పనిచేస్తుంది. కాబట్టి న్యాయవాదుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ప్రభుత్వం న్యాయవాదుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ఏదైతే రక్షణ చట్టం, డాక్టర్లకు రక్షణ చట్టం ఉంది, కొన్ని వర్గాలకు రక్షణ చట్టాలు ఉన్నాయి, కానీ ఇదంతా ఈ వ్యవస్థను మొత్తం చూసే న్యాయవాదులకు రాష్ట్రంలో రక్షణ చట్టం లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా న్యాయవాదుల రక్షణ చట్టాల గురించి న్యాయవాదులు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈ ఏదైతే దాడుల పరంపర చాలా ఎక్కువైపోయినాయి. కంటిన్యూగా ఒకటి ముందుకే మరొకటి ఉత్పన్నమవుతున్నాయి. కనుక మేము కోరేది ఏంటంటే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, తీసుకురావాల్సిన అవసరం కూడా సమాజంలో ఉంది. కనుక తప్పకుండా రక్షణ చట్టం తేవాల్సిందే. అప్పుడైతే న్యాయవాదుల పట్ల కొంత గౌరవం కానీ భయం అనేది, ఎవరైతే దాడి చేయాలనుకున్నారో భయం అనేది ఉంటుంది. కాబట్టి రక్షణ చట్టం న్యాయవాదులకు అవసరం. న్యాయవాదులు కూడా వేరే వర్గాల కంటే ఏదో డబ్బులు కూడా ఏం తీసుకోరు, అనేక మందికి ఉచితంగా కూడా న్యాయ సలహాలు అందిస్తారు, న్యాయ రక్షణ ప్రొటెక్షన్ చేస్తారు. కాబట్టి తప్పకుండా న్యాయవాదుల చట్టం తీసుకురావాల్సిందని మేము కోరుతున్నాం. చెప్పండి సార్, అంటే ఇంత నిర్లక్ష్యంగా ఒక పార్లమెంట్ స్థాయిలో రాజకీయ నాయకులు, అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే కూడా ఎక్కువ క్రైమ్ అయితే రాజకీయ నాయకుల స్థాయిలో ఉన్నది. దానివల్లనే దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కూడా భావించవచ్చు మనం. అయితే ఈరోజు భారత న్యాయ వ్యవస్థలో అంటే ఈ సివిల్ కేసులలో ఎప్పుడో వలసవాదులు తయారు చేసినటువంటి చట్టాల్లో కొంత పొరపాట్లు ఉండడం వల్ల, అంటే న్యాయస్థానాల్లో కూడా కేసులు డిలే అవడం వల్ల కూడా ఈ కక్షిదారులు న్యాయవాదులపై ద్వేషం పెంచుకున్నటువంటి అవకాశం ఏర్పడ్డది. సరే, ఇది ఒక సిస్టాన్ని మార్చాలంటే ఒక ఏకాఏకిన ఒకటేసారి సాధ్యం కాదు. ఇది పార్లమెంట్లో కూర్చున్న పార్లమెంట్ సభ్యులు, ఈ 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఆలోచించవలసినటువంటి పరిస్థితి. కానీ ఆలోచించే వాళ్ళంతా బయట ఉన్నారు, ఆలోచన లేని వాళ్ళంతా అసెంబ్లీ పార్లమెంట్కి పోతున్నారు. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. ఈనాడు న్యాయవాదులు అంటే న్యాయ వ్యవస్థలో ఒక పార్ట్, వాళ్ళు ఒక జ్యుడిషియల్, వాళ్ళు ఒక ఆఫీసర్స్, కోర్టు ఆఫీసర్స్. కోర్టులో వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు ఒక ఆఫీసర్స్గా పరిగణించబడతారు. మరి వాళ్ళ మీదే దాడి జరుగుతుందంటే ఇది న్యాయ వ్యవస్థ మీద ఇట్ ఈస్ అటాక్ ఆన్ అగెన్స్ట్ ది జ్యుడిషియరీ అండ్ ఇట్ ఈస్ అటాక్ ఆన్ అడ్వకేట్ కమ్యూనిటీ, నాట్ ఓన్లీ కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఎంటైర్ సొసైటీ. అసలు సమాజమే సిగ్గుపడేటువంటి హేవ్యమైన చర్య. ఇది ఒక బార్బరిక్ యాక్ట్. దీన్ని అసలు శాసనసభలో కూర్చున్న శాసనసభ్యులు ఏ పార్టీ వాడైనా కానివ్వండి, వాళ్ళు అసలు ఏమాత్రం కూడా ఆలోచన చేస్తలేరు. కారణం ఏంటంటే వాళ్ళు ఈ చట్టాల మీద గౌరవం ఉన్నట్టు వాళ్ళు ఎక్కువ శాసనసభకు పోతలేరు, చట్టాల మీద గౌరవం లేని వాళ్ళు ఎక్కువ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అదే పరిస్థితి ఉన్నది. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ టికెట్లు ఇచ్చినా వాళ్ళకే ఇస్తున్నారు. కాబట్టి చట్టం అంటే గౌరవం లేని వాళ్ళు చట్టసభలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు జరుగుతుంటే కూడా ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు.
న్యాయవాదులు ఇది ఇంతటితో నా ఒక ప్రొటెక్షన్ యాక్టే కాదు, అసలు న్యాయవాదులు ఈ యొక్క సిస్టమ్ నిన్నే వ్యతిరేకంగానే ఒక సంఘటితమై పోరాడితే తప్ప, ఆ ఒక పోరాటం తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా పోరాడితే తప్ప ఎవరికి ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కలగదని చెప్పి నేను హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నా. అంటే ఒక సాధారణ వ్యక్తులకు న్యాయం జరుగుతుందని కోర్టు పరిధిలోకి వస్తారు, అయినా కూడా ఒక అడ్వకేట్ల మీద దాడి జరిగితే అసలు సాధారణ వ్యక్తి అంటే ఒక జడ్జిమెంట్ను కూడా ఒక న్యాయస్థానాన్ని కూడా నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది. అసలు దీన్ని ఎట్లా చూడవచ్చు అసలు? అంటే చట్టంలో ఉన్న దాని ప్రకారము జడ్జీలు కొంత కాల వ్యవధిలో కాలయాపన జరుగుతుంది తీర్పుల్లో. ఆ తీర్పుల్లో జరిగే కాలయాపన వల్ల కక్షిదారులు విద్వేషాలు పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యకాలం అంటే ఈ 2 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో 11 మంది అడ్వకేట్ల మీద రకరకాల ప్రాంతాల్లో దాడులు జరిగినాయి. 3 హత్యకు గురి కాబట్టలేదు. మొన్న స్వప్న, ఈ రోజు కాదరు, ఇంకా రకరకాలుగా రోజు పెరుగుతూనే ఉంది. మొన్న కోలకత్తాలో 11 మందిని హత్య చేయడం అంటే రకరకాలుగా రోజు ఏదో ఒక కోణంలో ఏదో ఒక అంశం మీద అడ్వకేట్ల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ క్యాబినెట్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను పెట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాస్ చేయాలని చెప్పి సిద్దిపేట బార్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తున్నాం. రాకపోతే ఒకవేళ మేమే సిద్దిపేట బార్ అసోసియేషన్ నుంచి చట్టాన్ని తీసుకొచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి పిలిపిస్తున్నాం. చూసుకోవచ్చు ఇక్కడ సిద్దిపేటలో బార్ అసోసియేషన్ అయితే అంటే ఈ యొక్క రక్షణ చట్టాన్ని వెంటనే ఈ సాధారణ ఈ యొక్క చర్చలలో కూడా అమలు చేయకపోతే కూడా పెద్ద ఎత్తున కూడా మేము భారీగా కూడా ధర్నా చేస్తాము, ఉద్యమాలు చేస్తామని అయితే న్యాయవాదులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేష్తో భూపతి, DBC న్యూస్ తెలుగు, సిద్దిపేట.